అందరికీ నమస్కారం అండి. భగవత్ బంధువులందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ కూడా శ్రీరామ రక్ష. ఈరోజు ఆగస్టు 21వ తేదీ గురువారము. చాలా మంచి రోజు అండి. ఈ గురువారం చాలా విశిష్టమైన రోజు. ఈ గురువారం రోజున అందరూ కూడా తమ తమ గడపలకు పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టి గడపల మీద దీపరాజన చేసి, అలాగే వెండి బంగారం కొనలేకపోయినా పసుపు కుంకుమ ఇంట్లోకి తీసుకొస్తే ఎంతో మంచిది, ఎంతో ధనలాభం జరుగుతుంది. ఈరోజు అప్పు ఎవరో చేయబాకండి. ఆడవారు, ముఖ్యంగా ఆడవారు చక్కగా కొట్టు దగ్గర నుంచి పసుపు కుంకుమ అగరబత్తులు కర్పూరం బిళ్ళలు ఇవన్నీ తెచ్చుకుని మనకి తోచిన విధంగా ఆ స్వామివారిని, ఆ వెంకటరమణుడిని, పరమశివుడిని, శ్రీ రామచంద్రమూర్తిని, ఆంజనేయ స్వామివారిని, సాయిబాబాని, మన అమ్మవారిని అందరినీ కూడా మనకు తోచిన విధంగా ఈరోజు మనందరం కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే అంత పవిత్రమైనటువంటి రోజండి ఈరోజు. ఈ గురువారము మనం బంగారం వెండి కొనలేకపోయినా పసుపు కుంకుమ ఇంట్లోకి తెచ్చుకొని మన గడపలకు గుమ్మాలకు పసుపు కుంకుమ రాసుకొని అక్కడ అటు ఇటు కూడా ప్రమిదలు పెట్టి దీపారాధన చేసుకొని, ఇప్పుడు అలాగే సాయంత్రం కూడా ఆ రకంగా చేసుకుంటే భగవంతుని అనుగ్రహం, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం అందరికీ కలుగుతుందని నేను కోరుకుంటున్నాను. నాకు తెలిసినది నేను చెప్పానండి. అందరూ కూడా బాగుండాలి, ఎంతో బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మీరు బాగుండాలి, అందులో నేను ఉండాలి, మీరు ఉండాలి, అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకుంటున్నాము. మరి ఈ రకంగా చేసుకుంటే సాయంకాలం కూడా ఈ రకంగా దీపారాధన చేసుకొని స్వామివారిని పూజించుకుంటే ఎంతో మంచిదండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.